మీ అందరికి నా వందనాలు. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన ఏంటంటే, పోయిన వారమే మనం చెప్పుకున్నాము. యాజకులు అంటే పాస్టర్లుగా బోధించే వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాము. టైం లేక నేను చెప్పలేదు. ఆ 2 మాటలు ఇప్పుడు చెప్పి అంటే తెలుసుకోవాలని అంతే, ఏమి లేదు. అంటే పోయిన వారం మనం ప్రవర్తన గురించి, వాళ్ళు చేసే విధానాలు అవన్నీ చెప్పాము. చివరికి వచ్చేసరికి విచ్చగా మాటలు, అబద్ధపు మాటలు, అంటే కొంతమంది దేవుని పేరు చెప్పి ఏం చేస్తారన్న విషయాలు మనం పోయిన వారం నేర్చుకున్నాం. అంటే మీకు గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. సాతాను మీలో ఉంటే అవి ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాయి. వాక్యాన్ని ధ్యానిస్తేనే వాక్యం మళ్ళీ ఉండదు తప్ప, వాక్యాన్ని ధ్యానించకపోతే వాక్యం మీ దగ్గర రాకుండా సాతాను తీసుకెళ్ళిపోతా ఉంటుంది. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఊరికే వచ్చి ఉంటాం కదా, మనలో ఉన్న క్రియల్ని మార్చుకోవడం కోసం ఏదైనా లోపం ఉందని అని మనలో మనం పరీక్షించుకున్నప్పుడు ఆ వాక్యం గుర్తులేదంటే లోపం ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ప్రతి వారం వచ్చేంత ఉపయోగం ఉండదు. అదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. తొమ్మిదో అధ్యాయము 38. క్షమించండి. అంతటా యోహాను బోధకుడా ఒకడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. చాలా చిన్న వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా మీరే మాతో మాట్లాడి అయా వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఏదండి ఈ మాటల ఏమర్థమైంది? అంతటా యోహాను బోధకుడా ఒక్కడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు కనుక వానిని ఆటంకపరిచితిని చెప్పాను. ఏం చేస్తున్నా అంటే ఈ మాటకు అర్థమైందంటే, అయ్యా ఒకడున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడంటే దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అంటే ఎలా వెళ్ళగొడుతున్నాడు అంటే, పోయినసారి మనం ప్రవర్తన గురించి మాట్లాడుకుంటాం కదా. ఏమని మాట్లాడతారంటే వాళ్ళు, నా ద్వారానే మీకు ఈ కార్యాలు జరుగుతున్నాయి, నేను మీ ఇంటికి రావటం వల్లే మీకు మంచి జరిగింది, నేను ప్రార్థన చేయటం వల్ల మీకు స్వస్థత కలుగుతుంది, నేను ప్రార్థన చేయటం వల్ల మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, నేను ప్రార్థన చేయటం వల్ల ఈ కార్యాలు జరుగుతున్నాయి అని అంటారని మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఇలా అంటారు. ఇక్కడ ఏమి చేస్తున్న పని ఏంది? ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరి పేరు ఉచ్చరిస్తున్నాడు? ఆ మనుషుడు ఎవరి పేరు ఉచ్చరిస్తున్నాడు అంటే దేవుని పేరట. అక్కడ ఏమని రాస్తుంది క్లియర్ గా? దేవుని పేరట, ఆయన పేరట కాదు. అంటే వాడుక భాషలో అలా ఉండొచ్చు. ఏమని ఉందంటే దేవుని పేరట. ఒకడు నీ పేరట, అదే నీ పేరట దెయ్యములు వెళ్ళగొట్టుట చూచితిమి. ఈయనేం చేస్తున్నాడు? దేవుని పేరట వెళ్ళగొడుతున్నాడు. కానీ అక్కడ చెప్పే మాటలు ఏంటంటే, మన వాక్యంలోకి వెళ్ళేటప్పుడు మనకు అది దొరుకుతుంది. వాడు మనలను ఏంటంటే ఇక్కడ అయ్యా ఆయన దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు, అనేక కార్యాలు చేస్తున్నాడు, కానీ ఏంటంటే ఆయనలో లేనిది వాడు మనలను వెంబడించేవాడైతే కాదు. ఎవరిని వెంబడించట్లయినా? దేవుణ్ణి వెంబడించట్లయినా. దేవుణ్ణి వెంబడించుకోకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన పేరటైనా బతుకుతున్నాడు, ఆయన పేరటైనా వెళ్ళగొడుతున్నాడు, ఆయన పేరట ఆయన స్వస్థపరిచి ఆయన పేరు అనేది లేకుండా ఈయన పేరు ఆడ మాట్లాడతాడు.
ఈ పేరిట ఎవరి పేరిట చేస్తున్నాడు? దేవుని పేరిట చేస్తా దేవుని మహిమ పరచాల్సింది పోయి మనుషుడిగా ఆయన ఏమవుతున్నాడు? ఆయన ఆయన బతుకు తెరువు కోసం ఆయన్ని వెంబడిస్తున్నాడు. కానీ ఏమేమంటున్నాడు? మనలను వెంబడించే ఆయనైతే ఆయన కాదు. మనల్ని వెంబడించట్లేదు, కానీ మన పేరట దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు. ఆ తర్వాత ఏంటంటే వారిని ఆటంకపరిచితిని అని చెప్పాను. తర్వాత అందుకు యేసు వారిని ఆటంకపరచకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడను లేడు. ఏంటంట? ఈయనకి ఏ భయం ఉండదు. పేరు చెప్పుకోవడానికి ఆయన పేరు చెప్పుకోవచ్చు, కానీ మనం ఇలాంటి వాళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం. ఆయన పేరు చెప్పుకుంటారు, ఆయన వాక్యం బోధిస్తారు, ఆయన గురించి చెప్పుకుంటారు, కానీ సమస్తం నా వల్లే జరిగిందని అంటారు. కానీ దేవుణ్ణి ఎగతాళి చేసే ధైర్యం వాళ్ళకి ఉండదు. దేవుణ్ణి అవమానపరచాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదు. ఎందుకు లేదంటే ఆయన ద్వారా పలికిన మాటల వల్ల క్రియ జరిగిందని ఆయనకి తెలుసు. ఆయనకి ఆ క్రియ జరిగిందని తెలుసు కాబట్టి దేవుని నిందిస్తే ఆయనకి ఏమవుతుందన్న సంగతి తెలుసు. అందుకని ఏం చేస్తాడంటే దేవుణ్ణి నిందించుకోకుండా, దేవుణ్ణి గణపరచుకోకుండా, లేదా దేవుణ్ణి అవమానపరచుకోకుండా ఏం చేస్తాడంటే ఆయనకి ఆయనే సొంతగా ప్రచారం చేసుకుంటాడు, ఆయనకి ఆయనే సొంతగా జీవిస్తా ఉంటాడు. ఇక్కడ ఈ మాటలో మనకేంటంటే దేవుణ్ణి ఎక్కడ కూడా ఆయన అవమానపరచడు, ఎగతాళి చేయడు, నిందించడు. కానీ దేవుని పేరు తీసుకురాకుండా కనుక ఆయన క్రియలన్నీ, ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన చేసుకుంటానే వెళ్ళిపోతాడు. నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడు? దేవుణ్ణి చులకన చేయడు, గాని దేవుణ్ణి అక్కడ తీసేసి ఆయన పేరు పెట్టుకొని ఆయన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత మనకు విరోధి కాని వాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టకూడదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంకా వీళ్ళేమనుకుంటారు? అయ్యా, ఇక్కడ మనం కొంచెం ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే ఆయన క్రీస్తు పేరిట వాళ్ళకి ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా మంది మనం పొరపాటు చేస్తాం. ఏం చేస్తామంటే ఆ పాస్టర్ గారిని గౌరవిస్తాం. ఏం గౌరవిస్తాం? పాస్టర్ గారికి కానుకలు ఇవ్వటం, పాస్టర్ గారికి నీళ్ళు ఇవ్వటం, పాస్టర్ గారిని ప్రేమించటం, పాస్టర్ గారిని గౌరవిస్తూ ఉంటాం. కానీ ఈ గౌరవం ఆయనకి ఎలా వచ్చింది? దేవుని వల్ల ఆయనకి వచ్చింది. దేవుని వల్ల వచ్చింది కాబట్టి మీరు ఎలా ఇవ్వాలంటే ఆయనకి క్రీస్తు వారని. ఎవరని? అయ్యా మీరు క్రీస్తు వారా? క్రీస్తా మాకు ఈ కార్యం చేసింది, క్రీస్తా మమ్మల్ని ఈ అద్భుతం జరిగించింది, క్రీస్తు పేరట మీరు వచ్చారా, క్రీస్తును ధరించుకొని మీరు వచ్చారా అంటే ఆయన ఏ ఉద్దేశం లేనుండి ఈ ఇచ్చేవాళ్ళు ఆయనకి క్రీస్తు ప్రేమను పంచి ఆయనకి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వారికి ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది. ఎవరికి ప్రతిఫలం దొరుకుతుంది? ఇక్కడ దేవుని పేరిట ఇచ్చిన వారికి దొరుకుతుంది, కానీ పాస్టర్ గారికి కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన ఆయనకి కానీ ఏమీ దొరకట్లేదు. ఆయన ఏదో ఘనత చెప్పుకోవచ్చు, ఆయన ఏదో ఉప్పొంగొట్టచ్చు, కానీ వాళ్ళు మనం కూడా ఇచ్చేటప్పుడు ఎవరి పేరిట ఇవ్వాలి? దేవుని పేరిట ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎలా ఇవ్వాలి? దేవుడు అయ్యా మీరు క్రీస్తుకు రాయబారులా, క్రీస్తు సేవకులా, క్రీస్తు సంబంధులా, క్రీస్తును బోధించే వాళ్ళ అని వాళ్ళు ఎవరి పేరుని ఇవ్వాలి? దేవుని పేరిట, యేసు క్రీస్తు పేరిట, ఆయన నామములో మనకి మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు అలా ఇవ్వాలి. ఏం చెప్తున్నాడు తర్వాత? మీరు ఆయన ఏ ఉద్దేశంతో చొప్పున వచ్చినా, ఆయన ఏ ఉద్దేశంతో ఆయన మీకు ప్రార్థన చేసినా, ఆయన ఏ ఆలోచనలు పెట్టుకుని మీ దగ్గరికి వచ్చినా మీకు ఏ నామమున జరుగుతుందంటే దేవుని నామమున జరుగుతుంది. దేవుని నామమున ఆయన పేరిట మీరు వాళ్ళకి ఏది ఇచ్చినా గానీ మీకు ప్రతిఫలం దొరుకుతుంది. మీకు ప్రతిఫలం దొరకాలి అంటే
ఇక నుంచి గుర్తు పెట్టుకుని పాస్టర్ కాదు, పాస్టర్ గారు వచ్చినప్పుడు మీరు దేవుని పరిచారకులా, దేవుని పనివారా అని వాళ్ళకి మనం గిన్నెడు చన్నీళ్ళు చాలు. చాలా మంది కానుకలు ఇవ్వలేరని బాధపడతా ఉంటారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది మీ దగ్గర ఉన్నదే మీకు ప్రేరేపణ కలిగిందే, కానీ దేవుని పేరట మాత్రమే చేయాలి. ఇంకా మనం ఎవరి పేరట కూడా చేయకూడదు. దేవుని పేరట చేసినప్పుడే నువ్వు ఇచ్చే గిన్నెడు నీళ్ళైనా సరే నీకు ప్రతిఫలం జరుగుతుంది. ఆ పాస్టర్ గారు అనుకోని దేవుని పక్కన పెట్టి మీరు కూడా పాస్టర్ గారిని గౌరవించారనుకో, మీకు ఏ ప్రతిఫలం దొరకదు. ఒక్కొక్కరు చాలా మంది ఏం చేస్తారంటే పాస్టర్లే అంటే ఒకరినొకళ్ళు గౌరవించుకోమని దేవుని వాక్యం చెప్పింది, కానీ వాళ్ళకి ఆ గౌరవం ఎందుకు వచ్చిందంటే దేవుని వల్ల గౌరవం వచ్చిందని మనం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరైనా గౌరవింపబడుతున్నారు అంటే వారి ఉద్యోగాల వల్ల వాళ్ళు గౌరవింపబడతారు, వారి లేదా అధికారం వల్ల గౌరవింపబడతారు. మనం ఎవరి వల్ల గౌరవింపబడుతున్నాం అంటే క్రీస్తుకు రాయబారులంగా మనం గౌరవింపబడుతున్నాము. క్రీస్తు పేరట మనం ఏది సహాయం చేసినా చేయాలి తప్ప పాస్టర్లు చూసి, అమ్మగారులను చూసి, అయ్యగారులను చూసి, బిషప్పులను చూసి మనం చేయకూడదు. ఆయన బిషప్ అయ్యాడంటే కారణం ఏంది? యేసు క్రీస్తు నామంలో వాళ్ళు ప్రార్థన చేసి, వాళ్ళు సేవ పరిచయం చేసి, వాళ్ళు అంత ఉన్నత స్థాయికి వెళ్ళారు. నువ్వు ఏం చదువుతున్నావు కానీ ఆయన్ని చూడట్లేదు. అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు క్రీస్తు పేరట మీరు వచ్చారు కాబట్టి, ఇదిగో నేను క్రీస్తు పేరు మీరు చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం అంటే వాళ్ళు ఎట్లాంటి అయినా అయి ఉండొచ్చు, అది తర్వాత విషయం. ఆ తర్వాత మనం చదువుకున్నాం ఆ రోమా పత్రిక 16వ అధ్యాయము 17వ వచనం కూడా చదవమా. ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని కాదు, సేవకులు కాదు. వాళ్ళే దేవుడి పేరు చెప్పుకొని అనేక రోగాల్లో లేకపోతే దయ్యాల్లో పోగొడుతుంటే వాళ్ళని చూసి మీరు ఆ పాపంలో పడిపోకుండా వాళ్ళకి ఇచ్చిన అధికారం దేవుణ్ణి బట్టి మీరు ఆనందించండి, దేవుణ్ణి బట్టి మీరు సహాయం చేయండి. చదవమ్మా. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఎవరు ఎలా వచ్చారు, వాళ్ళు ఏ ఆశతో వచ్చారు, లేకపోతే ఏ బాధతో వచ్చారు, ఏ బాధను వాళ్ళు అనుసరిస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. అన్నాడు, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా, అంటే దేవుని వాక్యం ఏముందో మీరు చూడాలి తప్ప వాళ్ళు చెప్పే నా వల్ల, నేను చేయటం వల్ల, నేను ప్రార్థన, ఇవన్నీ మీకు అక్కర్లేదు. ఇంకా కొంతమంది మనం చూస్తే ఇంకా దారుణంగా చెప్పే వాళ్ళు ఉన్నారు. సిద్ధాంతాలు పాటించే పాస్టర్లు కూడా ఉన్నారు, రోజుల్ని లెక్కించే పాస్టర్లు కూడా ఉన్నారు. దేవుని వాక్యం ఏముందో లేకుండా దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా వాళ్ళు బోధిస్తున్నారు. దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ఏది చెప్పినా సరే మీరు గ్రహించే మనసు మీకు ఉండాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు? దేవుని వాక్యం చెప్తున్నారా? ఆ భర్త చనిపోయిన ఆమె ఉందనుకో, లోకస్తులు మామూలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆమె ఎదురు రాకూడదని, ఆ మొహం చూడకూడదని, ఆమెను నిందించడం, ఆమెను అవమానించడం, ఆమెను బాధ పెట్టడం చేస్తారు. కొంతమంది కూడా ఇలాగే అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వ్యతిరేకించాల్సిన పోయి దానికి సపోర్ట్ గా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సపోర్ట్ గా చేసేది దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఇక లోకంలో ఉన్న అలవాట్లు గాని, ఆచారాలు గాని, అనేక విషయాల్లో వాళ్ళు లొంగిపోతున్నారేమో, అనేక విషయాల్లో వాళ్ళు లోబడిపోతున్నారు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తున్నారు మీ దగ్గరికి వచ్చి. మీరు ఈ వాక్యాన్ని వదిలిపెట్టి వారు చెప్పిన మాట, అంటే దేవుణ్ణి వదిలిపెట్టి వారు చెప్పిన మాట మీరు వింటున్నారు. అలా వినకూడదు. వినకోకుండా ఏం చేయాలంటే వాళ్ళకి వాళ్ళ నుంచి మీరు వేరైపోవాలి. ఏమంటాడు? వాళ్ళ నుంచి మీరు ఏమైపోవాలి? గ్రహించుకొని వేరైపోవాలి. తర్వాత చదువు 18. అట్టి వారు మన ప్రభువు అయిన క్రీస్తుకు కాక తన కడుపునకే దాసులు, వారు ఇంపైన మాటలను ఇచ్చకల మాటలను
ఇచ్చకముల వలనను నిష్కపటాల మనసులను మోసపుచ్చుదురు. ఏంటంటే ఇక్కడ అట్టి వారు మన ప్రభువైన క్రీస్తును కాక. ఏమన్నారు వీళ్ళు? క్రీస్తు అక్కడ లేడు. ఎవరు లేరు? క్రీస్తు లేడు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఎందుకున్నాడు ఆడ? మన ప్రభువైన క్రీస్తును కాక తన కడుపు కోసమే. ఏదంట? తన కడుపు కోసం. కడుపు కోసం అంటే ఆకలి అయి ఉండొచ్చు, లేదా కడుపు కోసం అంటే ఇంకా వాడికి అనేకమైన ఆలోచనలు ఉండొచ్చు. డబ్బు సంపాదించడం అవ్వచ్చు, ఇల్లు కట్టుకోవటం అవ్వచ్చు, కుటుంబం బాగుండొచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు. కానీ వీటి వల్ల ఏం చేస్తాడు ఆయన? తన కడుపు కోసమే దాసులు వారు ఇంపైన మాటలను మాట్లాడతారు. ఇంకా వాళ్ళు ఏంటంటే దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఆ ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళని పొగడటం స్టార్ట్ చేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? దయా, నువ్వు వెళ్ళింది, నేను ఎన్నుకుంది నిన్ను దేవుడు సువార్త బోధించడానికైతే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మహిమపరచడం, వాళ్ళని పొగడటం, వాళ్ళని ఆనందపరచడం కోసం అనేకమైన మాటలు వాళ్ళకి చెప్తా ఉంటారు. ఇలా చెప్పడం దేనికి అవసరం అంటే ఆయన కడుపు కోసం చెప్తున్నాడు. వీళ్ళు కూడా మనమైనా ఎవరైనా అలా చెప్పినప్పుడు మనం గ్రహించుకునే మనసు మనకి ఉండాలి. మనల్ని పొగడంగానే ఇంకా మనంత వాళ్ళు లేరు, మనంత భక్తులు లేరు. అసలు ఆయన చెప్పిన మాట వింటారా? మీరు వాక్యం చెప్పిన మాట వింటారా? వాక్యం ఏం చెప్తుందో మీరు గ్రహించే మనసు ఉండాలంటే మీకేం కావాలి? వాక్యం కూడా చదువుతూ ఉండాలి, వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. వారు చెప్పిన మాటలకి మీరు లోనవ్వకూడదు. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది ఇలాంటి కొంతమందిని తీసుకొని దేవుడికి అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు, దేవుడి మహిమను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే ఈయనకి దేవుని గురించి తెలుసు, ఈయన ఎగతాళి చేయడు, కానీ ఈయన ద్వారా అనేక మంది తెలియని వాళ్ళు ఎగతాళి చేసే వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు దేనికి చేస్తున్నారంటే పాపం వాళ్ళ కడుపు కోసం, వాళ్ళ ఆహారం కోసం, వాళ్ళ ఇళ్ల కోసం, వాళ్ళ పిల్లల కోసం. ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కడుపు కోసం, అంటే తినటం కోసం అని అంటాం కదా, తినటం అట్లా ఉంటది కదా. తర్వాత ఒక మాట నేను చదివామది మత్తయి సువార్త, తర్వాత చెప్దాం అనుకున్నా, ఇప్పుడే ఆ మాట చెప్తున్నా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 13 చదువు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కడుపు కోసం, వీళ్ళ ఆహారం తినడం కోసం, వీళ్ళు ఆనందంగా ఉండటం కోసం, వీళ్ళు సంతోషంగా ఉండటం కోసం, వీళ్ళు హాయిగా బతకడం కోసం ఈ లోకంలో దేవుని పేరిట వీళ్ళు మోసం చేస్తూ వాళ్ళ కడుపు నింపుకొని ఆనందంగా జీవిస్తారు. కానీ అదే మాట ఇప్పుడు చూడు ఎలా ఉందో. చదువమ్మా. అంతటా రాజు విన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి తోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకుతో చెప్పాను. చాలు, నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చి మీకు చెప్తున్నా. ఆ మాటలు ఏముంది? తన కడుపు నింపుకోవటం కోసం, తను సుఖంగా బతకడం కోసం, తను ఆనందంగా బతకడం కోసం ఏం చేస్తున్నాడంటే వీళ్ళని పొగిడి ఆయన బతుకు తెరువు కోసం అనేక పనులు చేస్తున్నాడు. కానీ సేమ్ ఇప్పుడు కడుపు నింపుకోవటం అంటే ఆహారం తింటాం కదా, ఆహారం తిన్నప్పుడు ఏం చేస్తాం? పొళ్ళు కొరుకుతాంగా. చక్కగా ఆహారం దొరికింది, చక్కగా డబ్బులు దొరికినాయి, చక్కగా ఈ పూట నేను ప్రశాంతంగా బతుకుతున్నాను, ఆనందంగా బతుకుతున్నాను అంటాడు కదా. అలా చేసిన వాడిని ఏం చేస్తున్నాడంట? అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతాడు. అంటే అక్కడ కూడా పళ్ళు కొరుకుతున్నాడు. ఎలా కొరుకుతున్నాడు? బాధతో కొరుకుతున్నాడు, దుఃఖిస్తా కొరుకుతున్నాడు. నువ్వు ఆనందంగా భోజనం చేసావుగా, ఆ రోజు ముచ్చట్లు చెప్పి మాటలు చెప్పి భోజనం చేసావుగా, అలా చేస్తే నీకు ఇక్కడ ఏమవుతుంది? అక్కడ నువ్వు ఆనందపడ్డావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏడుస్తున్నావు. దేవుణ్ణి తీసేసి నువ్వు ఆనందపడ్డావు అనుకో, దేవుడు తర్వాత రాజుగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నువ్వు ఇప్పుడు ఆనందపడతావు కానీ అక్కడ ఏమవుతున్నాడు? ఏడుస్తున్నాడు. ఇక్కడ నువ్వు ఆహారం తింటావు అని చెప్పావుగా, ఈ ఆహారం కోసం వాళ్ళ మోసం చేసావుగా, ఈ ఆహారం కోసం వాళ్ళు మెప్పించి దేవుని సువార్త చెప్పాల్సింది నీకు ఇష్టసరంగా చెప్పుకున్నావుగా, అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ కూడా పళ్ళు కొరుకుతున్నాడు. ఈ పళ్ళు ఏంటంటే బాధతో కూడిన పండ్లు, వేదనతో కూడిన పండ్లు.
అంటే ఈ లోక ఆహారాన్ని కోసం మీరు అనేక అబద్ధాలు ఆడొచ్చు, అనేక మాటలు చెప్పొచ్చు, దేవుని పేరిట మీరు అనేక క్రియలు చేయొచ్చు. కానీ ఇక్కడ ఆహారం అవ్వడం కోసం మీరు చేశారంటే అక్కడ ఆహారం మీరు తినరు. కానీ ఇక్కడ ఆనందంగా మీరు తిన్నారంటే అక్కడ మీరు బాధపడతారు. సరే, మనం ఎక్కడి వరకు వచ్చామా? తొలగిపోరు అట్టి వారు ప్రభువు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటలను చదివాం కదా. ఇప్పుడు ఈ మాటలు ఏంటంటే మనం అక్కడ ఆనందంగా ఉండొచ్చు, మనం జీవించే జీవితం బాగుండొచ్చు. కానీ మనకేంటంటే పరలోక రాజ్యం గురించి చెప్పే మాట అది. మీరు నా రాజ్యంలో చేరాలంటే ఏం చేయాలి? క్రీస్తుని బోధించాలి, క్రీస్తుని అనుసరించాలి, క్రీస్తు బోధకు మనం లోబడి నడుచుకోవాలి. ఇలా నడుచుకున్నప్పుడు మాత్రమే మనం ఎలా ఉంటామంటే, ఈ లోకంలో ఒకవేళ నువ్వు ఇవాళ పుస్తకం కొని ఉండొచ్చు, ఈ లోకంలో నీ కుటుంబం అంతా ఎలా బాధపడతా ఉండొచ్చు, ఈ లోకంలో నువ్వు అవమానంగా బతకొచ్చు, ఈ లోకంతో నువ్వు దూషించబడొచ్చు. అయినా ఏం పర్వాలేదు. నీతి నిమిత్తం ఆకలి తప్పికొనులు వాడు ధన్యుడు. పరలోక రాజ్యం వాడిది. నువ్వు ఈ రోజు సుఖంగా ఉండటం కోసం నీతి లేదు, ఏమి లేదు, నీకు ఇష్టసరంగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు చెప్పి నా ద్వారా సమస్తం జరుగుతుందని మీరు చెప్పారా? అది నేనైనా అవ్వచ్చు, మీరైనా అవ్వచ్చు. మనందరం రక్షణ పొందిన వాళ్ళే కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి? ఈ రోజు కడుపు నింపుకోవడం కోసం కాదు, కానీ దేవుని నామాన్ని మహిమపరిచే వాళ్ళలాగా మనం ఉండాలి. మనం ఎక్కడ కూడా తప్పిపోవడానికి వీల్లేదు. ఎక్కడైనా మనం తప్పిపోయావా, ఎక్కడైనా మనం పాపం చేసామా, ఎక్కడైనా అపరాధంగా మనం మాట్లాడావా, మనం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాము. పరిశీలించుకోవడం కోసమే మనం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. మీరు నేర్చుకుంటున్నారు, నేను నేర్చుకుంటున్నాను. కాకపోతే దేవుడు నన్ను చెప్పే మాటల్ని చెప్పే, ఆయన మాటల్ని ప్రకటించే ఎన్నుకోబడ్డాడు. అలా ఎన్నుకోబడ్డాడు కాబట్టి నేను మీకు వాక్యం చెప్తున్నాను. మీరు ఎన్నుకోబడ్డారు కాబట్టి మీరు వాక్యం వింటున్నారు. నేననేది ఏంటంటే, మీరు వినేవారిలా కాదు కాదని దాన్ని అనుసరించి ప్రతి వారం మీరు నేర్చుకొని, మనం ఈ రోజు కాకపోతే రేపైనా చనిపోవాల్సిన వాళ్ళమే. ఏదో ఒక రోజు మనం ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. మనం ఎంతో మందిని, మనం అధికారుల్ని, రాజుల్ని, ప్రవర్తనని ఎంతో మందిని చూస్తాం. మనకి ఆ గతి కంపల్సరీగా మనకి ఒక రోజు వస్తుంది. కానీ ఈ రోజు కోసం మీరు ఆకలి నింపుకోవటం కోసం ఈ రోజు దేవుడి నామాన్ని మేము ప్రార్థన చేసాం, తగ్గిపోయింది అనుకోవచ్చు. కానీ ఏదో దానం పెద్దమ్మ కూడా అందుకని నేను దేవుని నామముతో ప్రార్థన చేసినప్పుడు నాకు స్వస్థత కలిగింది. అంటే నీకు దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు నీకు స్వస్థపరిచాడని తెలుసు. కానీ నువ్వు దేవుణ్ణి వెంబడేస్తున్నావా లేదా, దేవుణ్ణి అనుసరిస్తున్నావా లేదా, దేవుడి పట్ల మనం ఏదన్నా క్రియలో పాపమో అపరాధమో ఆమె కాదు, కానీ ప్రతి ఒక్కరిలో ఆ క్రియలు ఏదో ఒక రూపాన ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే మనం తీసివేసుకోవడం కోసం మనం ఇక్కడ వస్తున్నాం. ఏదో మీకు ఇందాక చెప్పినట్టుగా ఏదో మీకు మంచి జరిగిందని, లేదా మీ అవసరం తీరినాయని, మీకు డబ్బు సమకూరిందని, మీకు ఉద్యోగాలు వచ్చినాయని కాదు. కానీ మీ మనసులో మారటం కోసం మీరు ఇక్కడికి రావాలి. దేవుడు చేసిన దానికి కోసం కాదు, కానీ మనల్ని మనం మార్చుకోవడం కోసం మనం ఇక్కడికి వస్తున్నామా. సరే, చదువుకుందామా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం కూడా చదువు. వీళ్ళు ఎలా వస్తున్నారు? వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం కనుక మనం ఈ లోకంలో వస్తే, దేవుడు ఇక్కడ పొల్లు కొరకటం కాదు, కానీ నువ్వు నరకంలో కూడా పొల్లు కొరుకుతావు, నరకంలో కూడా నువ్వు బాధపడతావు. ఈ ఒక్క రోజు కోసం చూసుకున్నావు అనుకో, నీ జీవితం పాడైపోతుంది. నువ్వు నీతిగా బతకడం వల్ల 2 విషయాలు మనకి జరుగుతాయి. ఒకటి, ఈ లోకంలో మనం యథార్థంగా బతుకుతాం. ఈ లోకంలో ఎలా బతుకుతాం? బతికినంత కాలం యథార్థంగా బతుకుతాం. ఆకలితో బతికిన ఇబ్బంది లేదు, బాధతో బతికిన ఇబ్బంది లేదు, ఏ రూపంలో బతికినా నీకేం ఇబ్బంది లేదు. కానీ నీ యథార్థతను పోగొట్టుకోకుండా బతికితే ఈ లోకంలో నువ్వు ఎలా ఉంటావు? యథార్థ మనసు కలిగి ఉంటావు. పరలోకంలో కూడా నీకు స్థానం దొరికింది. ఇంకా నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, మీరు ఈ చిన్న దేవుని అంటే ఇది దేవుని మందిరం అంటే మనుషులే. అంటే ఈ కట్టడం కాదు, ఈ రేగులు కాదు, లేదా ఈ గోడలు కాదు, కానీ మనుషులే.
ఈ మనుషులు చిన్నది అంటే ఈ భూగోళం మనం చూసుకుంటే ఆ నక్షత్రాలు గ్రహాలు కొన్ని కాంతి సంవత్సరాల దూరంతో వాళ్ళు కొలతలేస్తారు. ఈ చిన్న భూలోకంలో ఈ చిన్న మనిషివి నువ్వు, ఈ చిన్న మనిషివైన నువ్వు దేవుని దగ్గర ఇక్కడే నీకు యథార్థత లేకపోతే ఆయన 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 రాజ్యానికి నువ్వు వారసుడుగా ఉండలేవు. నీకు ఇక్కడే యథార్థత లేదు, నీకు ఇక్కడే నిజాయితీ లేదు, ఇక్కడే దేవుడు అంటే భయభక్తులు లేవు, ఇక్కడే నువ్వు ఇష్టసరంగా నీకు నచ్చినట్టుగా జీవిస్తే ఆ లోకానికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు ముందు ఇక్కడ ఈయనకి నువ్వు నిబంధన చేసిన విషయాన్ని, నువ్వు నిబంధన చేసిన ఆలోచనని, ఆయన యందు నువ్వు ఎడతెగక సహవాసాన్ని ఉంటానని, ఆయన సువార్తను నేను ప్రకటిస్తానని నువ్వు బోధించిన మాట, మనం ప్రతి వారం నేర్చుకునే మాటలు నువ్వు ఇక్కడే యథార్థత చూపిస్తే పోతే నీకు ఆ లోకంలో ఏది ఉండదు. ఆ లోకంలో నువ్వు ఉండాలి అంటే ఈ లోకంలో నువ్వు నిజాయితీగా ఉండగాలి. నువ్వున్న కొద్దిగా సమయమైనా, నువ్వున్న కొద్దిగా ఈ దేవుని సందర్భమైన దేవుని దగ్గర నువ్వు యథార్థంగా లేకుండా నీకు ఇష్టసరంగా నువ్వు గనక జీవించగలిగితే, నీ ఆలోచన ప్రకారంగా నువ్వు ఉంటావంటే గనక దేవుడు నిన్ను చేర్చుకోండు. ఎందుకంటే నువ్వే ఇక్కడ యథార్థత లేదు. ఇక్కడ ఇప్పుడు మా నాన్న చెప్పాడు ఆ వాక్యం, అక్కడ బంగారాలు వజ్రాలు వైడూర్యాలు అంత రాజరికంగా ఉన్న దేశాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి దేవుడు వచ్చాడు. ఈ భూలోకంలో ఉన్న మట్టి మశానానికే నువ్వు లోబడిపోతే, ఈ భూలోకం ఉన్న చిన్న చిన్న విషయాలకే మీరు లోబడిపోతే పరలోక రాజ్యం అనేది మీకు ఎప్పటికి కూడా దొరకదు. ఎందుకు దొరకదంటే ఈ చిన్నదానిలో మీరు యథార్థతగా, ఈ చిన్నదానితో నమ్మకంగా జీవించగలిగే వారిలాగా ఉండాలి తప్ప నీ కడుపు నింపుకోవటం కోసం నువ్వు కనుక మోసపుచ్చిన యథార్థ కోల్పోయినా కానీ దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. ఆయన రాజ్యానికి వారసుడిగా నువ్వు మార్చలేవు. సరే, ఇప్పుడు చదువుదామా. ఇప్పుడు ఇవన్నీ చేశాడు కదా, చేసిన తర్వాత మళ్ళా దేవుని మాటలు మనం కొన్ని ధ్యానించుకుందాం. సమయం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇప్పుడు వీళ్ళు లైన్లోకి వచ్చారు. అక్కడికి వెళ్ళాక లైన్లోకి వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడేమో అంతా నాదని, అంతా నా వల్లే జరిగిందని, అన్ని నేనే చేశానని చెప్పి ఆయన కడుపు కోసం ఏం చేశాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకొని ప్రశాంతంగా నవిలాడు, ప్రశాంతంగా తిన్నాడు, ప్రశాంతంగా ఇల్లు వాకిల్లు కట్టుకున్నాడు, ప్రశాంతంగా జీవించాడు. మరి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇది ఉపమానంగా యేసుక్రీస్తు వారు చెప్పారు. అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే, అక్కడ ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా, ఇంకా ఈయన వాళ్ళకి తెలుసా అంటే క్లియర్ గా ఏమని ఉంది, తెలుసనే ఉంది, తెలియదని చెప్పట్లా వాళ్ళు. ప్రభువా ప్రభువా మేము మీ నామమున దయ్యాన్ని వెళ్ళగొట్టాంగా, మేమే అని ఇంకా అక్కడికి ఇచ్చి ఆయన ముందు డప్పు. ఎందుకంటే ఆయన అప్పుడు రాజు సింహాసనం మీద ఉన్నాడు. ఆయన తెలుసు, ఆయన ప్రభువు అని తెలుసు, ఆయన రాజ్యాన్ని తెలుసు, ఈ రాజ్యానికి ఈయన అధికారిని తెలుసు. కానీ ఈ భూలోకంలో ఉన్నప్పుడు వీళ్ళు కడుపు కోసం వీళ్ళు పోగొట్టుకున్నారు. పోగొట్టుకుని ఏం చేస్తుంటే ఈయన మనకు తెలుసు కదా, ఈయన పేరేగా మనం చేసింది అని ఏం చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి గబగబా. ఆ దినములో అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా. అబ్బో, దేవుడి నామం దగ్గరికి ఇప్పుడు వచ్చాడు. ఎందుకంటే ఆయన ఎదురుకున్నాడుగా. మనం కూడా కొన్నిసార్లు అధికారులు పిలిచేప్పుడు నేనే అంతా అంటాం, నేను చెప్తే అది ఆయన చేస్తాడంటారు. ఇలా చెప్తావా లేదా? ఏదైనా అధికారం తెలిసినప్పుడు నేనంటే ఏమనుకుంటున్నావో తెలుసా, నేను కనుక ఆయనతో చెప్పానంటే అంటే ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి నాకు అట్లా మాట్లాడతాడా? ఏం చేస్తారు? బతులు ఆడుకుంటారు. అయ్యా నేను పలానా పని చేశాను, కొద్దిగా నాకు ఆ పని చేసి పెట్టాను. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏం గర్వపడ్డారు, ఇక్కడ ఉన్నప్పుడు ఆయన తెలుసు అన్నారు, ఇక్కడ ఉన్నప్పుడు అనేక సూచక్రియలు మేము చేసామని చెబుతున్నాడు. ఇంకా అక్కడ ఆయన కనపడగల ఏమంటారు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు.
ఇప్పుడు ఇక్కడ లైన్ లోకి వచ్చేసారు. అంటే ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టసరంగా చెప్పారు, ఇంకా అక్కడికి వెళ్ళాక ఏమన్నారంటే అయ్యా మేము కూడా చేశాంగా. అంటే ఫస్ట్ మాటలోనే ఏమని ఉంది అక్కడ, వాళ్ళు దేవుణ్ణి అనుసరించే వాళ్ళు కాదు, వీళ్ళ సొంత ప్రయోజనం కోసం, సొంత ఆలోచనల కోసం, సొంత అనుభవం కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు. అప్పుడేమో బతుకు తెరువు కోసం భూమి మీద ఉన్నప్పుడు అలా మాట్లాడారు. ఇక్కడికి వచ్చేసరికి అయ్యా నేనేనయ్యా ఆయన్ని, నీ పేరెంట్ దయ్యాన్ని ఎలాగొట్టింది నేనే. మరి ఇందాక ఏం చెప్పావు, నేను కదా ప్రవచించింది, నీకు చెప్పింది నేను కదా, నీ ఇంట్లో అడుగు పెడితే నీకు మార్పు వచ్చింది, నేను కదా నీకు ప్రార్థన చేస్తే నీ కొడుక్కి ఉద్యోగం వస్తుంది, నేను కదా ప్రార్థన చేస్తే నీ కూతురికి పెళ్ళయింది. ఇక్కడేమో నేను 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 అంటున్నాడు. దేవుడు ఏమంటాడంటే అక్కడ నా నామమును బట్టి, ఈ మాట అన్నప్పుడు నాకు ఇంకో మాట అనిపించింది. మన ప్రవర్తన ఎలాగైనా ఉండొచ్చు, మన ఆలోచనలు ఎలాగైనా ఉండొచ్చు, అక్కడ ఏం కనపడుతుంది, దేవుడి నామం, ఆయన నామం ఎక్కిరించబడకూడదని ఆయన మీకు పనులు చేస్తున్నారు. కానీ మనం ఏదో గొప్ప వాళ్ళమని కాదు, మనం ఏదో యోగ్యులమని కాదు, మనం ఏదో మంచి వాళ్ళమని కాదు. దేవుడు ఏమంటున్నాడంటే నా నామమును మీరు ఉచ్చరించినప్పుడు నేను అవమానపడకూడదు వాళ్ళ ముందు. ఎవరి ముందు? వాళ్ళకి నేను ప్రార్థన చేశాను, నా పేరు పెట్టి వాళ్ళు ప్రార్థన చేశారు, వాడు ఏదన్నా చెప్పుకొని వాడు ఏదన్నా పని, వాడు నా పేరు వాడాడు కాబట్టి నేను వాళ్ళకి ఆ కార్యం చేయాల్సిందే. చేయకపోతే అక్కడ నేను అవమాన పాలవుతాను. ఎందుకంటే నా పేరు వాడారు వాళ్ళు, నా నామాన్ని వాళ్ళు ఉచ్చరించాడు. వాడు బతుకు తెరువు కోసం వాడు ఏదైనా చేసుకొని, కానీ ఇక్కడ ఏమంటాడు, నా నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి వాడు ఎవడైనా సరే వాళ్ళకి జరిగిద్ది. ఇంకా మనం ఇది మాటని లోతుగా చెప్పుకోవాలనుకుంటే, వాడు ఏ స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు ఎవరిని ఆ రక్షణ పొందినా సరే, రక్షణ పొందకపోయినా సరే, వాళ్ళు ఏ దేవుణ్ణి దేవతల్ని పూజించిన ఏదైనా చేయని, కానీ వాళ్ళు ఒక రోజున ఏ పరిస్థితి లేక దేవుడి నామాన్ని కానీ వాళ్ళు ఉచ్చరిస్తే, దేవుడి నామంతో కనుక వాళ్ళు అడిగితే దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే దేవుడు అందరినీ సమానంగా సృజించాడు, సమానంగా చూస్తాడు. మనమైతే వేరుగా చూస్తాం, కానీ నేనేదో మంచివాడిని, వాళ్ళు రక్షణ పొందలేదు, నువ్వు రక్షణ పొందితే ఎంత, రక్షణ పొందకపోతే ఎంత. దేవుని నువ్వు అనుసరించుకోకుండా, దేవుని నువ్వు ఉచ్చరించుకోకుండా, దేవుడి నామాన్ని నువ్వు మహిమపరచుకోకుండా నువ్వు రక్షణ పొందితే ఎంత, పొందకపోతే ఎంత. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలనుకుంటే, మనం ఎవరైనా సరే దేవుడి నామంతో మనం ఉచ్చరించినప్పుడు దేవుడు మనకు ఆ కార్యాలు చేస్తాడు. ఇది మనం మంచితనం కాదు, గుర్తుపెట్టుకోండి. మనం గొప్పవాళ్ళం అని కాదు, మనం రక్షణ పొందామని కాదు. మనం రక్షణ పొంది కొంచెం బాగుంటే ఏం చేస్తాం, ఇప్పుడు సురేష్ చూద్దాం, చూసావంటాం, నువ్వు పలానా పని చేస్తున్నావు, నువ్వు దేనికి పనికి రానోడు అంట. కానీ ఆయన కూడా ఇందాక నన్ను అడిగాడుగా, నేను రక్షణ పొందాలి అంటే ఏం చేయాలని. దేవుడు నీతో ఇప్పుడే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన నామమును బట్టి నువ్వు అడగాలి, నువ్వు నన్ను అడగకూడదు ఆ మాట.